దెలీలా అన్న పదం అర్థం ఏంటంటే బలహీనమైన క్రియ లేదా నిరాశతో ఉన్న క్రియ. ఈ దెలీలా అన్న మాటకు అర్థము మనం తెలుసుకుంటూ, ఈ దెలీలా అన్న మనిషి న్యాయాధిపతి గ్రంథంలో ఉంటుంది. బేసికల్గా సంసోను అప్పటికే పాడైపోతాడు. వైశ్య దగ్గరికి వెళ్తాడు, ఆ తిమ్నాతుకు పోతాడు. అక్కడికి వెళ్ళి తిమ్నాతు అంతా అయిపోయిన తర్వాత జోర్యా అనే ఊర్లో అక్కడ ఒక ఆమెను చూస్తాడు. ఆమె పేరే ఈ దెలీలా. బేసికల్గా దెలీలా ఎవరు అంటే ఫిలిస్తీయురాలు. ఫిలిస్తీన్లు చాలా హైట్గా ఉంటారు, చాలా ఎత్తైన మనుషులు. ఫిలిస్తీన్ ఒకరిని చూస్తాం మనం, వాడి పేరేంటి? గొలియాతు. అలానే ఫిలిస్తీన్లు హైట్గా ఎందుకు ఉంటారు అన్నది బైబిల్లో హైటు పొట్టి అన్నది ఎలా చూపిస్తారంటే గర్వాలకు నిదర్శనం. సున్నితత్వమైన మనసుతో పాటు గర్వం కూడా ఉన్న విధానాలకు నిదర్శనం. ఈ దెలీలా అన్న మనిషి గర్వంతో నిండిపోయి ఉన్న మనిషి. ఈ దెలీలా అన్న మనిషి గర్వక్రియలతో నిండిన వ్యక్తి. ఈ దెలీలా ఏం చేస్తుందయ్యా అంటే సంసోను జీవితాన్ని చరమాంకం అంటే చివరి అంకానికి తీసుకొచ్చేస్తుంది. ఈరోజు ఈ దెలీలా అన్న పదం మన జీవితాల్లో కూడా అప్పుడప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా మనల్ని ఆ క్రియల వైపు నడిపిస్తుంది. ఈరోజు న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనం మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. అంటే యాక్చువల్గా సంసోను పుట్టక మునిపే ఒక గొప్ప ప్రవచనం ఉంటుంది. ఏంటో తెలుసా? జుట్టు మీద తల మీద క్షౌరపు కత్తి ఉండకూడదు అంటది, అసలు తల కత్తిరించద్దు అంటది. కానీ పాడైపోతున్నాము అనే చివరి టైంలో ఈవిడేం చేసిందంట, మోకాళ్ళపై నిద్రపుచ్చి ఎవరినో పిలిపించి కట్టేస్తుందంట. సాతానట మనల్ని ఎలా దాడి చేస్తాడంటే, నువ్వు ఎలా పడిపోతావు అని బైబిల్ చెప్పిందో అలాగే నేను నాశనం చేస్తాడు. అలాగే ఈ దెలీలా ఈ సంసోను జీవితాన్ని చరమాంకానికి తీసుకొచ్చడానికి ఉపయోగపడింది. అన్న ఇది ఎందుకు చెప్తున్నాం అంటే, దెలీలా అత్యంత అపఖ్యాతి పాలైన స్త్రీలలో ఒక స్త్రీ. అపఖ్యాతి. దెలీలా బేసికల్గా అప్పటి వరకు చెడేమి లేదు, అప్పుడు చెడు మొదలైంది. అప్పటి వరకు చెడు లేదమ్మకి. ఎప్పుడు మొదలైంది? ఒక వ్యక్తిని పడగొట్టాలి అన్నప్పుడే చెడు మొదలవుతుంది. ఇక్కడ ఆమె ఫిలిస్తీయు స్త్రీ, ఇశ్రాయేలు న్యాయవాది మరియు యోధుడు. ఎవరు? సంసోను చిన్నోడేం కాదండి. సంసోను చిన్నోడేం కాదు, చాలా శక్తివంతుడు. అలాంటి యోధుడు అయిన సంసోను పతనంలో కీలక పాత్ర పోషించింది. మీకు సత్యం రామలింగరాజు గారు నేను ఉండేవారు, తెలుసా మీకు? సత్యం ఇండస్ట్రీస్. ఆయన పడిపోవడానికి ముఖ్య కారణం ముఖ్య కారణం, కీలక పాత్ర. ఆ ముఖ్యమంత్రి పేరు నేను ప్రస్తావించను, కానీ చెప్తున్నాను. ఒక మనిషి పతనమైపోవడానికి కారణం ఒక వ్యక్తి అయి ఉంటాడో, మనం మన జీవితంలో పతనం అయిపోవడానికి ఎవరికి కారణం కాకూడదు. ఈరోజు అతను సంసోను దారుణమైన క్రియలు ఎలా ఉన్నా, ఈమె ఆలోచనలకు, మోసపూరితమైన ఆలోచనలకు, ద్రోహానికి సంసోను ముందుకు వెళ్ళిపోయాడు. ఇది ఈమె విషయం. అంటే ఇంకొకటి ఏంటంటే, మన బలాలేమీ ఎవరికీ చెప్పకూడదు. ఆమేన్. మన బలహీనతలో ఎవరికీ చెప్పకూడదు. సంసోను ఈ రెండు చేశాడు. బలము చెప్పాడు, బలహీనత చెప్పాడు. మన బలము దేవుడై ఉండాలా, మన బలహీనత దేవుడై ఉండాలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బలము దేవుడు ఎలా అంటే, నా దేవుడు ఉన్నాడు. నా బలహీనత దేవుడు ఎలా అంటే, నేను దేవుడు తప్ప ఎవడికి లొంగను. ఆమేన్. అంటే నువ్వు నిలబడేది దేవుడే, నువ్వు పడిపోయినా దేవుడే. యోబు చెప్తాడు చాలా చక్కగా, ఎలా అంటే ఏమైనా దేవుడే, ఏదైనా దేవుడే, నా జీవితంలో ఏం జరిగినా దేవుడే. ఆమేన్ అంటూ వాళ్ళ వైఫ్ వచ్చి, అరే ఎందుకురా నీ జీవితం ఇలా అంటే, అప్పుడు బలహీన టైంలో ఏమంటాడో తెలుసా? ఆయన
బంగారం ఇచ్చినప్పుడు ఆయన కావాలి, ఆరోగ్యం ఇచ్చినప్పుడు ఆయన కావాలి, శక్తి ఇచ్చినప్పుడు ఆయన కావాలి, నీరసం ఇచ్చినప్పుడు ఆయన వద్దా? అప్పుడు ఆయనే కావాలి. అంటే నీ బలహీనతలో కూడా ఎవరు నీకు ముఖ్యం? దేవుడే. ఈ రెండు కూడా ఎవరికి చెప్పొద్దు అంటాడు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, భక్తిహీనమైన సంబంధాలు ప్రమాదాలను కొని తెస్తాయి. భక్తిహీనమైన క్రియలు దురాశను కొని తెస్తాయి. భక్తిహీనమైన క్రియలు దైవిక విధానాలను తప్పుదారి పట్టిస్తాయి. ఈరోజు ఓ 4-5 విషయాలు చూద్దాం. అసలు సంసోనుతో దెలీలా సంబంధం ఏంటి? ఇలాగే బైబిల్లో ఇంకొకరు ఉన్నారు, యెజబేలు అనే వ్యక్తి ఉంది. ఆహాబుని ప్రభావితం చేయడానికి, విధ్వంసం చేయడానికి కుయుక్తులన్నీ ఉపయోగించింది. ఎవరు? యెజబేలు. యెజబేలు కూడా ప్రాముఖ్యమైన స్త్రీనే బైబిల్లోనండి. అవ్వెంత ప్రాముఖ్యం స్త్రీల్లో, అవ్వెంత ప్రాముఖ్యమో, సారా ఎంత ప్రాముఖ్యమో, హాగర్ ఎంత ప్రాముఖ్యమో, ఈమె ఎంత ప్రాముఖ్యరాలే. ఈమె లేకపోతే సంసోను జీవితాన్ని మనం చెప్పుకునేవారం కాదు. ఈమె లేకపోతే అంటే చూడండి, స్ట్రైట్ రోడ్డు ఉంటుంది, ప్రమాదకరమైన మలుపులు ఉంటాయి. అరకు ప్రాంతానికి వెళ్ళవనుకో సూసైడ్ స్పాట్ అని ఉంటుంది. ఎందుకు చచ్చిపోమని చెప్తుందంటే అంటే ఏంటి? దాని స్పాట్ పేరది. ప్రమాదకరమైన మలుపు అని ఉంచు, అక్కడ బోర్డు ఎవరాదు ఉంటుంది, ఆగి చూచి నెమ్మదిగా వెళ్ళో అంటుంది. అంటే ఏంటి? చూడకపోయి వెళ్తే అంతే. దెలీలా కూడా అలాంటిదే. దెలీలా మన యొక్క భక్తి జీవితంలో ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. మన భక్తి జీవితంలో ఒక బోర్డు, డేంజర్ బోర్డు లాంటిది. ఈరోజు మొట్టమొదటిగా సంసోనుతో దెలీలా సంబంధం ఎలా ఉందో చూద్దాం. అసలు 16 అధ్యాయము 4వ వచనం నుంచి ఉంటుంది. ఏమనంటే, పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీను మోహింపగా, చాలండి, ప్రేమలో పడిపోయాడు. ప్రేమలో సంసోను దెలీలాతో ఏమయ్యాడు? ప్రేమలో. ఫిలిస్తీన్ల స్త్రీలలో గతంలో వైఫల్యాలు ఉన్నప్పటికీ సంసోను ఇంకా మరొక స్త్రీని వెంబడించడానికి ప్రయత్నం చేశాడు. తెలుసు ఫిలిస్తీన్లు మంచోళ్ళు కాదు, ఫిలిస్తీన్లు ఇబ్బందికరమైన మనుషులు. అయినా సరే వారితో ఏం చేశాడట? స్నేహం కాదు, డైరెక్ట్ మోహింపగా, ప్రేమే. అసలు మీకు తెలుసా, దెలీలా సంసోను దగ్గరికి రాలేదు, సంసోను దెలీలా దగ్గరికి వెళ్ళాడు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన దగ్గరికి అవిశ్వాసులు వస్తే ఇబ్బంది లేదో, నువ్వు అవిశ్వాసులతో వెళ్ళొద్దు. ఖచ్చితంగా చెప్తున్నాను. అందుకే కీర్తనకారుడు అంటాడు, అవిశ్వాసులు. మొట్టమొదటి కీర్తన నేను చాలాసార్లు గుర్తు చేస్తుంటాను. ఈ కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడవక నువ్వు వెళ్ళగల దగ్గరికి అంటాడు. వాళ్ళు నీ దగ్గరికి వస్తే దేవుడు కృప. హల్లెలూయా. యేసుక్రీస్తు దగ్గరికి దుష్టులు వచ్చారు, యేసుక్రీస్తు దగ్గరికి పాపులు వచ్చారు, యేసుక్రీస్తు దగ్గరికి దోషులు వచ్చారు, యేసుక్రీస్తు దగ్గరికి అన్యులు వచ్చారు. ఈయన అదే అంటాడు, రెండో మాట, పాపుల మార్గాన్ని నిలవక. ఈయన దెలీలా దగ్గరికి వెళ్ళారట. అయ్యగారు దెలీలాతో ప్రేమ పంచుకున్నాడట. దెలీలాతో అంటే ఇక్కడ పేరును బట్టి మనుషులు ఉండరండి. దెలీలా అన్న పేరుకు బలహీనం, దెలీలా అన్న పేరుకు సున్నితం, సెన్సిటివ్. చూడండి, సెన్సిటివ్గా లేడీస్ కూడా సెన్సిటివ్గా ఉన్నారనుకో, తొందరగా సెన్సిటివ్గా ఉన్నవాళ్ళు ఇంట్లో లోపలికి వెళ్ళిపోయి తలుపులన్నీ వేసుకుని హ్యాంగ్ చేసుకుంటారు. నిన్న వైజాగ్లో ఒక అబ్బాయి లెక్చరర్తో ఏదో చిన్న సంభాషణ జరిగితే లెక్చరర్తో మాట్లాడి లోపల డిగ్రీ ఫైనల్ ఇయర్ అబ్బాయి ఊరేసుకున్నాడు. సెన్సిటివ్, చాలా ప్రమాదకరం. ఆ ప్రమాదకరమైన దగ్గరికి ప్రేమలో పడ్డాడట. వెళ్ళి ఎంత దారుణం చూడండి. ఇక్కడ రెండవది, దాంట్లోనే సంసోనును మోసం చేయడానికి ఫిలిస్తీన్లు అంటే ఏ ప్రేమ దగ్గరికి అయితే వెళ్ళారో వాళ్ళకి టైం దొరికింది అంతే. కమాన్, మా దగ్గరికి వచ్చింది చేప. గాలం వేయడానికి రెడీగా ఉన్నారు వీళ్ళు. ఎవరో ఎప్పుడు దొరుకుతాడా సంసోను అని చూశారు. సంసోను దొరకడం కాదు, సంసోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఫిలిస్తీన్లు ఏం చేశారు? ఆమెను దోవడం పట్టారు. ఎవరిని? దెలీలాని 5వ వచనంలో అయితే చెప్తారు, చాలా గొప్పగా ఉంటుంది. 5వ వచనం చూడండి ఏమని, ఫిలిస్తీన్లు సర్దారులు ఆమె వద్దకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని లాలన చేసి, చూడండి, లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగో అతన్ని గెలవచ్చునో తెలుసుకొనుము. మేము అతన్ని బంధించి అతని ప్రాయమంతయో నాకు తెలిపినను. ఫిలిస్తీన్లు సర్దారులు రూపాయలను చేతపట్టుకుని ఆమె వద్దకు రాగా, ఆమె బల మూలాలు కనుక్కోవడానికి గిఫ్ట్లు ఇచ్చారట. ఆవిడికి
గిఫ్ట్లు. చూడండి, మనం ఎవరికైతే ఎక్కువ దాసోహం అయిపోతామో, ఎవరికైతే మనుషులు ఈ లోకంలో మనుషులు ఏ మనిషికైనా సరే ఎక్కువ ఎక్కడైతే దాసోహం అవుతామో అదే మన పతనానికి నాంది. అందుకే ఎక్కువ ఎవరికి ఎడిక్ట్ అవ్వద్దని బైబిల్ చెప్తుంది. ఎక్కువ ఎవరిని సంప్రదించొద్దు, ఎక్కువ ఎవరితో ఉండొద్దు అంటది. ఏమంట తెలుసా? నాతో ఉండు, నేను నీకు బలాన్ని ఇస్తాను. నాతో ఉండు, నేను నీకు మార్గాన్ని ఇస్తాను. నాతో ఉండు, నేను నీకు క్షేమాన్ని కలగజేస్తాను అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. ఈరోజు మన జీవితాల్లో సంసోనులా మోసం చేసే విధానాల్లోకి వెళ్ళిపోతే నిన్ను మోసం చేసే వ్యక్తులందరూ నీకు వ్యతిరేకమైన వ్యక్తులతో కలిసిపోతారు. జాగ్రత్త. చూడండి, మన ముందు చాలా బాగుంటారండి, మన ముందు చాలా బాగా మాట్లాడతారు, మన ముందు చాలా స్వీట్గా మాట్లాడతారు. కానీ మన శత్రువుల దగ్గరికి వెళ్ళి మన కొరకు మాట్లాడితే ఆ మాటలు ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. మనం ఎలా పడిపోవాలా, మనం ఎలా పాడైపోవాలా, మన జీవితం ఏమైపోవాలన్నది వాళ్ళతో చేయటం మొదలెడతారు. అలాగే ఈ ఫిలిస్తీన్లతో కలిసి, ఆ దెలీలాతో కలిసి ఫిలిస్తీన్లు ఆ సంసోన్ని పడగొడదామని చెప్పి ఇంకోటి తెలుసా, బలం ఎక్కడుందో కనుక్కోమంటారు. అరే అడిగి డబ్బులు ఎక్కడ వచ్చేస్తున్నారా, అరే అడిగి నవ్వులు ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారా, అరే ఆడ ఆనందం ఏంటిరా. ఇదేగా మనుషులందరూ, ఇదే క్రియ ఆమె కూడా చేసింది. తర్వాత 6 నుంచి 15 వరకు ఏమడుగుద్దంటే రహస్యం. ఏ రహస్యం అనుకుంటున్నారు? ఎక్కడ నీ బలం, ఎక్కడ నీ బలం, ఎక్కడ నీ బలం, ఎక్కడ? చూడండి, అడుగుతారు. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు, మనల్ని మోసం చేసేవాళ్ళు, డబ్బులు ఉన్నాయా? లేవంటే వదలడా. దాంట్లో ఉన్నాయేమో చెక్ చేయి, దీంట్లో ఉన్నాయేమో చెక్ చేయి. బంగారం ఉందా? తాకనేటేద్దాం. అరే ఈరోజు వాళ్ళు లేడు, నేను ఎందుకు నీకు తెస్తాను కదా. అప్పుల విషయంలో కూడా అప్పులు పుట్టట్లేదా? నీకెందుకు, నేను పుట్టేస్తాను కదా. ఇల్లు కాగితాలు పట్టుకొచ్చాయి, లేకపోతే ఇంకో కాగితాలు పట్టుకొచ్చాయి అంటే ఇలా లాలన చేస్తూ పదే చూడండి. భక్తి మీద మనకు పట్టుదల ఉంటుందో మనకు తెలియదు, కానీ భక్తిని చెడగొట్టేవాడికి మాత్రం భయంకరమైన పట్టుదల ఉంటుంది, నేను పడగొడదాం అని. అందుకే మనల్ని పడగొట్టే మనుషులు చాలా బలంగా ఉంటారు. ఎలాగంటే వాడిని ఎలాగైనా పడగొట్టాలా. కానీ మనం ఎంత అమాయకులు అంటే, మనం ఎంత అమాయకులు అంటే పొద్దుట్లు వేసి ప్రార్థన చేసుకుని దేవుడు కాపాడుతాడని సాయంత్రం లోపల ఆడు వల్ల పడిపోతాం. ఇక అలాగే సేమ్ జరిగింది. ఈ 6 నుంచి 15 వరకు ఏంటంటే చాలాసార్లు అడుగుతుంది, ప్లీజ్ అంటది. కానీ ఈయన మళ్ళీ డైవర్ట్ చేయడానికి చాలా వెతుక్కుంటాడు సంసోను. అయినా సరే వల మీద వలేసి మొత్తం మీద పట్టేస్తుంది. అందుకే ఇంట్లోనట భార్య భర్తలైనా సరే కొన్ని మాటలు యజమాని దగ్గరే ఉండాలట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొన్ని మాటలు భార్య దగ్గరే, గృహ నిర్వాహకురాల దగ్గరే ఉండాలట. అన్ని మాటలు చెప్పితే నువ్వు అయిపోయినట్టే, పులిసి కారిపోద్ది. నీకు చెప్పకూడదా? ఈవిడదే లాలన చేసిందంట. ఎంతో లాలన, ఎంతో రహస్యంగా ఉండాల్సిన క్రియలు అతనికి మాత్రం తెలిసింది. వాళ్ళ అమ్మ నాన్నలకు ఇచ్చిన రహస్యాలు అతనికి తెలిసిందే. ఎవరికి చెప్పేశాడు? గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. మనం బలహీనత ఎవడికి చెప్పకూడదు, మన బలం ఎవడికి చెప్పకూడదు. ఒకటే మాట, నా బలము దేవుడే, నా బలహీనత దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. ఏంటి ఇలా అయిపోయావు? నా దేవుడు నన్ను కాపాడుతాడు, అది బలహీనత. ఏంటి అంత బలంగా ఉన్నావు? నా దేవుడే నాకు బలమై ఉన్నాడు. అలా కాకుండా ఈయన, నీకు తెలుసా నా బలం ఎక్కడుందనుకోండా? నా పిలకలు ఉన్నాయి కదా నాకు, ఎంత నీట్గా. ఈవిడేం చేసింది? రెడీగా ఉన్నాడు, కత్తి పట్టుకుని గోకేద్దామని పిలిచేసింది. రావయ్యా, దొరికాడు నాకు. ఇదిగో నేను ఇతను మత్తు ఇచ్చాను, పడుకున్నాడు. అంతే, ఎనస్థీషియా అయిపోయింది అతనికి. పడుకున్నాడు, వచ్చి కట్ చేశాడు. ఈ దెలీలా ఏం చేసిందంటే 15వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది మాట. ఏమని ఉంటుందంటే మోసగిస్తుందండి. చూడండి, అప్పుడు ఆమె, నాయందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవెందుకు చెబుతూ ఉన్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలుపకపోతివని అతనితో నేను. సెంటిమెంటల్ ఫూల్స్ అంటారు కదా, అది చేసిందామె. నా మీద నీకు ప్రేమే లేదు. ఇలాంటి క్రియలే మన కుటుంబాల్లో, మనలో ఇలాంటి రహస్యాలు చెప్పడానికి నిరాకరించినప్పుడు సెంటిమెంట్స్ రేగిస్తారు. సెంటిమెంట్స్ పాచికలు అంటారు అట్లా. ఇదిగో వదలమంటావా? ఏమని అంటుందంట, నేనంటే నీకు ప్రేమ లేదేమో,
నువ్వు నన్ను ఫేక్ ప్రేమ, డూప్లికేట్ ప్రేమిస్తున్నావేమో. కాదు, నిజమైన ప్రేమ యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఈ లోకంలో ఏ ప్రేమైనా సరే ఆ ప్రేమ పడిపోయేదే, పాడైపోయేదే, వెలిసిపోయేదే. కానీ మన యేసు ప్రేమ నిత్య నూతనంగా నిన్ను నిలబెట్టే ప్రేమ ఉన్నది. చూడండి ఎంత దారుణం. తప్పుడు ప్రేమ నమ్మి తప్పుడు నిందలతో మోసగింపబడే విధానాలకు దాసోహం అయిపోయాడు. ఇక 2, సంసోను దెలీలా సంబంధం. అది 2, దెలీలా సంసోనికి దారుణమైన ద్రోహం చేసింది. చూడండి, మనం ఎక్కువ ఎవరిని నమ్మితే ఆడే మనల్ని కొడతాడు. గుర్తుంచుకోండి, ఎక్కువ ఎవరిని నమ్మమాకండి లోకంలో, దేవుడిని తప్ప. ఎక్కువ నేను చాలా కాజాలు తింటూ ఉంటాను అప్పుడప్పుడు. నిజంగా ఎక్కువ ఎవరు నమ్మితే నువ్వు ఆడి చేతులు అయిపోయినట్టే, నువ్వు స్మాష్. ఇస్కరియోతు యూదానే యేసుక్రీస్తు చాలా గొప్పగా నమ్మాడండి. హీ బిలీవ్డ్ అలాట్. చాలా ఎక్కువ నమ్మాడు, చాలా ప్రేమగా చూసుకున్నాడు. అసలు ఇస్కరియోతు యూదా వెండి నాణేల కొరకు యేసుక్రీస్తుని మోసం చేసి పడేశాడు. దెలీలా అంతే. దెలీలాను ఫుల్గా నమ్మాడు. ఏమని? నా బొగ్గ నెమిరింది, నా తలంటు స్నానం చేయించింది, నా బట్టలన్నీ ఉతికింది, నన్ను చాలా బాగా చూసుకుందని నమ్మాడు. నమ్మితే దెలీలా సంసోనికి మరణకరమైన క్రియ రావడానికి ద్రోహం చేసి ఉన్నది. ఈరోజు చెప్తూ ఉన్న బంధువులు అవనివ్వండి, మన కుటుంబీకులు అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, దేవుడి కంటే ఎక్కువగా ఎవరినే నమ్మొద్దు. ప్రేమించండి, గౌరవించండి, వారితో ఉండండి, వారిని మీరు ఆకర్షించండి, వారిని మీరు దగ్గరకు తీసుకోండి, ఏదైనా చేయండి. కానీ నమ్మకం దేవుడి కంట ఎవరి మీద ఎక్కువ పెట్టుకొనవద్దు. ఇక్కడ మోసము, దురాశ నాశనానికి కారణం. మోసము, దురాశ దెలీలా చర్యలను మనకు శక్తివంతంగా 16 అధ్యాయంలో ఉంటుంది. 16-17 వచనాల్లో ఎలా ఉంటుందంటే, ఈ 16-17 చూడండి. సంసోనును 16వ వచనం చూడండి. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసిగి సావగోరిన. చచ్చిపోదాం అనుకుంటాడు బాబు. తర్వాత చూడండి, ఇంకో మాట ఉంటుంది. ఏమనంటే, అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి, నేను చూడండి ఎంత ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు చెప్పేస్తాడు. నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొను దేవునికి నాజీరు చేయబడిన వ్యక్తి, దేవుడికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదకు మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరము చేసినడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదనని ఆమెతో చెప్పాను. ఇక్కడ చూడండి, ద్రోహం ఎక్కడ మొదలైందంటే, నీకు ఫోన్ చేసి ఒకసారి నీ బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి, ఫోన్ చేస్తాడు. నీకు ఫోన్ చేసి చెప్తాడు ఏమనంటే, అరే ఎక్కడున్నావు? బయట ఉన్నాను. నీకు పెట్టేసి నిన్ను అడగడం. అలా కాకుండా నేను ఏదోటి గొయ్యి తవ్వేయాలనుకో, ఏమడుగుతాడు తెలుసా? ఎక్కడున్నా? అంతే లేరా, మాకెందుకు చెప్తావు? పోయింది లేరా నీకు ప్రేమ, మాకు చెప్పలేరా? మళ్ళీ ఫోన్ చేసి, అరే అయ్యో అంతే లేరా, నన్ను మర్చిపోతలేరా? ఇలాగే చేసిందామే. ఇదే ఇది చేసి బాబోయ్ టార్చర్ భరించలేకపోతున్నాను, చచ్చిపోదాం అనుకున్నప్పుడు అప్పుడు చెప్తాడు ఏమనంటే, నా తల్లి గర్భం నుండి మొదలుకుని నేను ఒక్కసారి కూడా కత్తిరించుకోలేదు. ఆ కత్తిరి ఎప్పుడైతే వేయించుకుంటానో, ఆ క్షౌరం చేయించుకుంటానో, అప్పుడు నేను నార్మల్ మనిషి అయిపోతాను అని చెప్తాడు. నార్మల్ అయిపోతాను నేనని చెప్తాడు. చెప్తే ఇంకా ఆవిడ దొరికిందిగా. ఎప్పుడునట అపవాదట ఎలా తిరుగుతుంటాడట? అపవాది ఎలా తిరుగుతాడు తెలుసా? పౌలు గారు చెప్తాడు, అపవాదట ఎవరిని మింగేద్దామా అని తిరుగుతుంటాడట. అంటే ఏంటి? ఆల్రెడీ నోరు తెరుచుకుని ఉంటున్నాడు. అలా చూస్తూ నోరు తెరుచుకొస్తాడు. నువ్వు రా అని పిలవలసిలా, ఆ నోరు తెరుచుంటే నువ్వు వెళ్ళిపోతేట. సంసోను అలాగే వెళ్ళిపోయాడు. నోట్లోకి వెళ్ళిపోతే ఊరుకుంటాడా? బలం లేదు, గుడ్డు లేదు, వెళ్ళిపోవచ్చమే. నీకు ఎంత డబ్బు ఉన్నా, ఎంత పర్వతం ఉన్నా, ఎంత ఉన్నా సరే అపవాది నోట్లోకి నువ్వు వెళ్తే నిన్ను మరమరాలా నవలేసాడు. అది భక్తి ఉన్నాడు అనుకో, కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉంది. హల్లెలూయా. అది నీ భక్తి. కదలవు అసలు. యోధా గోత్రపు సింహము కదలదు. నిత్యము నిలుచు సీయోను కొండ. ఈ రోజుకి కూడా ఆ కొండ అలానే ఉంది. ఆ కొండే మన యేసుక్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. ఆ యేసు మనలో ఉంటే ఈ ద్రోహాలన్నిటిని
కొట్టివేయగలిగిన శక్తి మనకి ఇస్తాడు. తర్వాత ఏం చేసింది? తెలిసిన వెంటనే ఈవిడ ఏం చేసింది? ఫిలిస్తీన్లకు చెప్పుద్ది, హలో మై డియర్ కొలీగ్స్, మై డియర్ చుట్టాలే కదా వాళ్ళందరూ, చెప్పి ఇగో మీకు తెలుసా పట్టేసాను అంతే, కమాన్ మీరు రెడీగా ఉండండి. అది అయిపోయాడు. ప్రేమ లేదు, ఆకర్షణ లేదు, ఆప్యాయత లేవు, ఏమీ లేవు. చూడండి, ద్రోహం అంటూ చేయాలంటే ప్రేమ, ఆప్యాయత, ఆకర్షణ ఇవన్నీ కూడా జుజుబీలండి. ఇవన్నీ చిన్నవే, ఏముండవు. కొడుకు తండ్రిని చంపేస్తున్నాడు, కొడుకు కూతురు తల్లిదండ్రులను బయటకు గెంటేస్తుంది. ఒక ఐఏఎస్ ఆయన తమిళనాడు, చాలా గొప్ప ఐఏఎస్లో ఉన్నాడు. మొత్తం భూమి ఏమీ రాయలేదని చెప్పి ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలేసి ఆయన సంతకాలన్నీ ఫార్జరీ చేసి మా బాబుకు సంబంధం లేదన్నాడు. అంటే 85 ఏళ్ళు వచ్చింది. అంత దారుణం. ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ టాప్ మోస్ట్ పోస్ట్లో చేసిన వ్యక్తి అనాథ అయిపోయాడు. 3 అబ్బాయిలు, ఒకడు అమెరికా, ఒకడు లండన్, ఒకడేమో ఢిల్లీలో ఉంటున్నాడు. వీడు ఉన్నవాడు ఏం చేయడు, వాళ్ళ తండ్రికి తెలియకుండా ఆస్తి అంతా రాయం చేసుకుందామని చూస్తే అతను ఏం చేశాడు తెలుసా? ఆస్తి అంతా అనాథాశ్రమం రాశాడు. ఇదే అసలు ప్రేమలు విఫలమైపోతున్న ఈ లోకంలో, ద్రోహాలకు తావిస్తున్న ఈ లోకంలో మన యేసుని వెంబడిస్తే, యేసుని పట్టుకుంటే ఆ ప్రేమ మనల్ని నిలబెడుతూ ఉంది. ఈరోజు అదే మనకు చెబుతూ ఉంది. మోసం చేసింది, ద్రోహకరమైన క్రియల్లోకి వెళ్ళిపోయింది, ఫిలిస్తీన్లకు చెప్పింది, తల కొరుకుట ఏర్పాటు చేసింది. తర్వాత ఫిలిస్తీన్లకు అతన్ని గుండి గీసిన తర్వాత ఏం చేసింది? అప్పగించి పడేసింది. 20:21 ఉంటుంది ఆ మాట, 16 అధ్యాయం 20:21. ఆమె సంసోను, ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారనగా అతను నిద్ర మేలుకొని, చూడండి ఇదొకటి, నిద్ర బద్ధకం వచ్చింది. సుఖానికి అలవాటు పడిపోయామనుకోండి, మన పనులు మనం సరిగ్గా చేసుకోలేమండి. మనోడు చాలా కాషియస్గా ఉంటాడు తెలుసా? సంసోను బైబిల్ మొత్తం చూస్తే అత్యంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇన్స్టెంట్గా రియాక్ట్ అయ్యేది సంసోను ఒకడే. వాళ్ళ అమ్మ నాన్నలు ఎదురెళ్తూ ఉంటే వెనకాల సింహము అది వస్తూ ఉంటే వాళ్ళకి తెలియకుండా ఇది చంపేస్తాడు అతను. ఎంత ఫ్రాక్షన్ మైండ్ ఉండాలా? ఆల్రెడీ దారిలో మాటేసి ఉంటుంది, ఖడ్గమృగాలు అయ్యి వాళ్ళ అమ్మ నాన్నలు ఎదురెళ్తుంటే వెనకాల వాటిని చంపి అసలు నామరూపాలు కూడా ఉంచడం, రూపడం ఏమీ ఉంచడం. ఎందుకు తెలుసా? అంత ఇన్స్టెంట్గా ఉండే ఆయన మత్తులోకి వెళ్ళిపోయాడు. ఏ మత్తు? ప్రేమ. ఏ మత్తులోకి పోయాడు? అది మోజు అనే ఏ మత్తు? మోహం అనే మత్తులోకి వెళ్ళిపోయాడు. లేవలేదట అసలు. చూడండి, కుండి గీసినప్పుడు కూడా లేవలేదు మనోడు. చూడండి, మీరు లేడీస్ ఉంటారు కదా, మీరు నిద్రపోతున్నప్పుడు ఎంత మొత్తం తలంటి గట్టిగా అయితే లేచిపోతారు. ఎవరైనా మా అమ్మ పక్కన పడుకున్నప్పుడైనా ఎప్పుడైనా చిన్నప్పుడు ఆ తల మీద ఉంటే గట్టిగా నొప్పి వచ్చేస్తుంది, అంత పెయిన్ ఉంటుంది. మనోడు చూడండి, అసలు తల కొరుకుతున్నా మొత్తు అలా ఉంటుందట. ఆ మత్తు అలా అయిపోయింది. ఎప్పుడైతే ఆ తల కొరికేశాడో సంసోను లేచాడు. లేచి ముందులాగా ఏ అన్నాడు. ఏముంటుంది? ఇట్స్ గాన్, అయిపోయా. గుండు గీసినప్పుడు నిద్రలోనే పోయింది ఇది, నిద్రలోనే. చూడండి, కొంతమంది నైట్కి నైట్ రాజ్యాలే పోయాయి, నైట్కి నైట్ కుటుంబమే నాశనం అయిపోతూ ఉంటుంది. ఇలాంటి మత్తు చూడండి 21లో చూడండి. అయితే యెహోవా తను ఎడబాయడని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీన్లు అతన్ని పట్టుకుని అతని కన్నులను ఓడదీసి గాజాకు, ఇప్పుడు కూడా గాజా చాలా ప్రాముఖ్యంగా చెప్తారు. ఇప్పుడు గాజా మీద ఇప్పటికీ బాంబులు పేలుతున్నాయి. ఇదే మెయిన్ థింగ్. అతడు తీసుకుని వచ్చి ఎత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి. అయిపోయింది. బలాన్ని కోల్పోయాడు, దేవుడి శక్తిని కోల్పోయాడు, దేవుడి క్రియలను కోల్పోయాడు, అంధుడైపోయాడు, చెరసాలలో వేయబడాడు. ఎవరి వల్ల? అమ్మగారు, మేడం గారి వల్ల, దెలీలా అనే అమ్మగారి వల్ల. ఈ దెలీలా మనలో ఉండదనుకుంటున్నారా? అప్పుడప్పుడు ఉంటుంది, అప్పుడప్పుడు వచ్చేస్తూ ఉంటుంది. ఫంక్షన్కి వెళ్తే వచ్చేస్తుంది, ఇంట్లో ఉంటే వచ్చేస్తుంది, బయట ఎవరినైనా చూస్తే వచ్చేస్తుంది. స్వార్థం, ద్రోహం, కోపం, కామం ఇవన్నీ కూడా దెలీలాకు ఉండే లక్షణాలు. ఈ దెలీలా చర్యల వెనక ప్రేరణ ఏంటో తెలుసా? బిలాము అనే వ్యక్తి ఉన్నాడు తెలుసా మీకు? బిలాము ఏం చేశాడు? భౌతిక లాభాల కోసం రాజీ పడిపోయాడు, భౌతికమైన క్రియల కోసం. ఈ బిలాము తీయట్లేదు నేను అది ఆ రెఫరెన్స్, ఇక దెలీలా మాట్లాడు. దెలీలా కూడా అంతే, భౌతిక లాభాలు. దెలీలాకు ఏమొచ్చింది? డబ్బులు ఇచ్చారు అంతే.
అయిపోయా. మన ఎవరు ఇస్కరియోతు యూదాకి ఏమొచ్చినాయి? గుప్పుడు మెతుకుల్లా గుప్పుడు వెండి నాణ్యాలు వచ్చాయి. ఎన్నాళ్ళు ఉంటాయి? ఈ బిలాముకి ఏమొచ్చింది? భౌతిక లాభం. ఇలాగే దెలీలాకి వెనక ప్రేరణ. గుర్తుపెట్టుకోండి, మనం తప్పు చేయాలని చేయం, ఎవడో ప్రేరేపిస్తేనే చేస్తాం. ఆ ప్రేరేపణలు విడుదలగునుగాక. మెయిన్ సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా వెనక ప్రేరేపించబడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ నుంచి దూరంగా ఉండమని బైబిల్ చెప్తుంది. ప్రేరేపణ కలిగిన వ్యక్తులకు దూరంగా ఉండే క్రియలు నీకు తోడుగా ఉండును గాక. ఇక్కడ ఏముంది దేవుడికి ప్రేరణ అంటే వ్యక్తిగత లాభం, స్వార్థ ప్రయోజనాలు, స్వార్థపూరితమైన క్రియలు, వ్యక్తిగత లాభం. చూడండి, దేవుళ్ళో వ్యక్తిగత అభిషేకం ఉండాలా, వ్యక్తిగత తలంపులు ఉండాలా, వ్యక్తిగత ఆలోచనలు ఉండాలా, కానీ వ్యక్తిగత లాభం ఉండకూడదు. కొద్దిగా తమ్ముడు పెట్టాడు, వ్యక్తిగా మనం గొప్ప అయిపోదామని చూసుకోకూడదు. ఎప్పుడో అయిపోదామని చూస్తే దేవుడు నిన్ను అక్కడే ఉంచేస్తాడు. గారడీ సీమోన్ ఏమన్నాడో తెలుసా? నీ నాకు ఇవ్వా ఏమన్నాడు? నీ నాకు ఇవ్వా అన్నాడు. ఎందుకు? ఆయన ఒక్కడు ప్రదర్శిద్దామని. ఏసే ఏమన్నాడు తెలుసా? నువ్వు నాకు పని చేయమంటాడు. యు ఆర్ నాట్ బిలాంగింగ్ టు మై కమ్యూనియన్, యు ఆర్ నాట్ బిలాంగింగ్ టు మై సర్వీస్ అంటాడు. నిజమే. దెలీలా అలానే ధనాపేక్షతో మనిషి యొక్క జీవితము నియంత్రించబడుతుంది. ఈమె ధనాపేక్షకు దగ్గరగా వెళ్ళిపోయింది. తర్వాత ఈమె ధనాపేక్ష తర్వాత ఇంకోటి ఉంది, ధనాపేక్షట సమస్త కీడుకు మూలం. గుర్తుపెట్టుకోండి, 100 రూపాయలు మన దగ్గర ఉంటే 100 రూపాయల మనీ, ఆమెన్. 1000 మంది దగ్గర ఉంటే 1000 మనీ, 1,00,000 మంది దగ్గర ఉంటే 1,00,000 మంది. 101 అనుకుంటే పడిపోతాం, 1001 అనుకుంటే పడిపోతాం, 1,01 అనుకుంటే పడిపోతాం. గుర్తుపెట్టుకోండి, మందే. హల్లెలూయా. అంతే. ఏదో రావాలి అంటే నీ దగ్గర నుంచి చాలా పోతాయి. ఏదో రావాలి అనుకుంది ఎవరు? దెలీలా. ఆమె ఉన్న బ్రతుకే పాడైపోయింది. సమస్త కీడుకు మూలం ధనాపేక్ష. కుష్ఠరోగం వచ్చింది బాబుకి, దానికోసమే. బైబిల్లో ఒక ఆయనకి వదిలివేయబడిన కుష్ఠరోగం ఇంకా పట్టుకుని వేలాడుతుంది. ఆ దేశంలో ఇంకా కుష్ఠరోగం ఉంది. ఎన్ని మందులు కూడా తగ్గించలేకపోతున్నాయి. ఎవరు కుష్ఠరోగం వచ్చింది, మొలగమంటే మొలగలేదు. కూడా వెళ్ళాడు, చెప్తాడు, ప్రవక్త వెళ్ళొద్దురా బాబాడు కూడా అని చెప్తాడు. ఎవరో గట్టిగా చెప్పాలా? గ్యాజీ. కుష్ఠరోగం ఇంకా ఆ దేశంలో ఇంకా కుష్ఠరోగం ఉంది. మీరు గూగుల్ చేయండి. ఇంకా లెప్రసీతో బాధపడుతున్న వ్యక్తులు 80% ఉన్నారట. అది శారీరకంగా వచ్చిన జబ్బు కాదు, శాపకరమైన జబ్బు. ఈరోజు మన జీవితంలో అలాంటిది రాకూడదు. ధనాపేక్షతో ఆమె మునిగిపోయింది. ఇంక రెండవది, ధనాపేక్ష ఏం చేద్దంటే దైవిక పిలుపుకి గౌరవం ఇవ్వదు. వచ్చాం, కూర్చున్నాం ఇక్కడ, ఇదేంటి దైవిక పిలుపు. హల్లెలూయా. దగ్గరికి రావడం అనేది నీ క్రియ అయితే దేవుడు నీతో ఉండడం ఆయన క్రియ. హల్లెలూయా. దేవుడి దగ్గరికి నువ్వు వస్తే అది నీ క్రియ, కానీ దేవుడి క్రియ ఏంటో తెలుసా? నీతో ఎప్పుడు ఉంటాడో అది ఆయన క్రియ అయి ఉన్నది. ఇది సంసోనుతో ఉన్న ఆవిడికి దైవికమైన పిలుపు లేదు. తర్వాత శత్రువుల్లో ఏజెంట్ అయిపోయింది ఆవిడ. మనం ఏజెంట్ దేవుడికై ఉండాలి. ఆమె శత్రువులకు ఏజెంటే ఉండకూడదు. ఎలా అంటే ఏజెంట్ ఎడ చెప్తాను, ఆడు అలా నీకోసం, ఇలా మధ్యలో మాటలు, ఆడు అలా నీకోసం, ఈమె ఎలా నీకోసం. ఇది ఏజెంట్. ఆవిడ ఏజెంట్ అయిపోయింది. ఏ ఏజెంట్ నిన్ను అలా నాశనం చేసిందంటే ఏజెంట్. నేను అతను లాలనం చేశా, ముద్దాడా, మోహించా, అన్నీ చేశా, అతని బలం నాకు చెప్పింది. మీరు రెడీగా ఉన్నారా అంటే ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అది వస్తుందట, చూసుకోమరి, అంతే, అయిపోయా. చేసిన ఆవిడికి కాదు, నీకే ఎక్కువ పాపం చుట్టుకుంటుంది. ఆడు వస్తున్నాడంట, చూసుకో, ఎవడో ఆడు. అంటే దేవుడు మనకిచ్చిన క్రియల్ని మనం సరిగా నిర్వర్తించకపోతే మనం సాతాను ఏజెంట్ అయిపోతాం. దెలీలా అలాంటి ఏజెంట్ అయిపోయింది. తర్వాత నిజమైన ప్రేమ అంటారు ఈ లోకంలో, అలాంటి దానికేమీ లేదు. ఈ లోకంలో నిజమైన ప్రేమ
యేసు క్రీస్తుకు మాత్రమే ఉంది. ఆ క్రీస్తు ఆ ప్రేమతో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇది 2. 3 4 చూద్దాం. దెలీలా ద్రోహం చేయడం వల్ల వచ్చిన పరిస్థితులు చూద్దాం. అసలు ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుకి ద్రోహం చేశాడు. తర్వాత ఏం జరిగింది? ఆయనకి ఏం చేశాడు? మళ్ళీ ఇంటికి వచ్చి భోజనం చేశాడా? మళ్ళీ కొత్త బట్టలు వేసుకున్నాడా? లేదా ఉరేసుకున్నాడా? సూసైడ్ చేసుకున్నాడా? మరణం కాదండి. మరణం అంటే మనం అనుకోకుండా వచ్చేది. మరణం అంటే దేవుడు పిలుపుతో వచ్చేది. సూసైడ్ అంటే నీకు నువ్వు మరణానికి అప్పగించుకునేది. వీళ్ళేంటి? వాళ్ళు చేసిన ద్రోహం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కొంది. సంసోను బంధించబడ్డాడు, అంధుడిని చేయబడ్డాడు, అవమానించబడ్డాడు. సంసోను యొక్క చివరి అంకానికి వచ్చేసాడు. సంసోను పైన ఫిలిస్తీయులు విజయంతో సంబరాలు చేసుకున్నారు. విజయక్రియల్లోకి వీళ్ళందరూ వెళ్ళిపోయారు. సంసోను పై దేవునికి వ్యతిరేకమైన పగ దెలీలా ద్వారా తీర్చుకున్నారు. ద్రోహం తరచుగా నాశనకరమైన క్రియలకు తీసుకుంటుంది. ఈ యొక్క దెలీలా అనే వ్యక్తి ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠాలు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది, భక్తిహీన సంబంధాలు దైవికమైన సంబంధాలను నాశనం చేస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, భక్తిహీన సంబంధాలు అంటే ఏంటి? ఒకరితో ఏదో వస్తుంది, ఇంకొకరితో ఏదో వస్తుంది, ఇంకొకరు నాకు అది చేయాలన్నవన్నీ భక్తిహీన సంబంధాలు. ఈ భక్తిహీన సంబంధాలు దైవిక కార్యాలను నాశనం చేస్తాయి. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 14వ వచనంలో ఓ మాట ఉంటుంది. ఆ మాట ఏంటంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదవండి ఒకసారి అందరూ. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏం సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. మీకు తెలుసా, జోడుగా ఉండొద్దంటూ క్వశ్చన్ చేస్తున్నాడు మమ్మల్ని దేవుడు. ఆ పౌలు గారు క్వశ్చన్ చేస్తున్నాడు కొరింథీయుల్ని. ఏమని తెలుసా? బాబు, అవిశ్వాసం ఎక్కువైపోయింది. మీ దగ్గరికి కైసర్లో ఉన్న వాళ్ళు వచ్చారు, వాళ్ళు చాలా చెడ్డోళ్ళు, వాళ్ళతో మీరు ఉండకండి. నేను మీకు ఆ తీర ప్రాంతాన్ని నేర్పిన భక్తి ఏమైపోయింది, వాళ్ళతో ఉండొద్దు అంటాడు. దుర్నీతితో నీతికి ఏమి సాంగత్యం? ఎందుకో నీ నీతికి దుర్నీతి కలిగిన మనుషులు వదిలే. మరి మీరు అనొచ్చు, అందరినీ ప్రేమించాలి కదా. ప్రేమించాలి. ఇప్పుడు పాపం చేస్తున్నప్పుడు ఆ పాప విలువలు చెప్పి ప్రేమించాడు, తప్పేం లేదు. కానీ నువ్వు చెప్పినా సరే పాపం చేస్తుంటే ప్రార్థన చేసి దూరంగా వచ్చేయండి. హల్లెలూయా. అంతే. రోషంగా ఉండాలంటే క్రైస్తవులు ఎంత రోషంగా ఉండాలంటే, చెప్పండి వినలేదు, మళ్ళీ చెప్పండి వినలేదు, చెప్పండి ఎల్లో నీకు సంబంధం లేదంటే ప్రైజ్ లార్డ్, దేవుడిని దీవించడానికి వచ్చాయి. అంతే. అదే ఆ మాటకు అర్థం అదే. రెండోది అంటాడు, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అంటే ఏంటి? కొలాబరేషన్. పొత్తు అంటే నీ బండి ఎక్కేయడం, ఆడి బండి నువ్వు ఎక్కేయడం, ఆడితో కలిసి నువ్వు భోజనం చేయడం, వాడితో కలిసి నువ్వు ఎక్కడికో వెళ్ళడం, వాడితో షాపింగు, వాడితో మీటింగు, వాడితో ఇంకో చోటకు వెళ్ళడం వద్దంటున్నాడు ఆయన. అసలు వెళ్ళొద్దు. నువ్వు ఆకలితోనే ఉండి కానీ అవిశ్వాసులతో పొత్తు పెట్టుకోమాక. యేసుక్రీస్తు నామములో చెబుతున్నాను మీకు ఈ యొక్క మాటలు. దెలీలా నుంచి మనం తెలుసుకున్నది ఒకటే, భక్తిహీన సంబంధాలు దైవిక విధిని నాశనం చేస్తాయి. రెండోది, ధనాపేక్ష బహు ప్రమాదకరం. తిమోతిలో రాస్తాడు 6:10. కొంత ముందుకు వెళ్తూ ఉంటుంది 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుని. ధనాపేక్ష ప్రమాదకరమైన క్రియ. డబ్బు చాలా ప్రమాదకరం. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో యేసును తప్ప ఏం ప్రేమించినా అది ప్రమాదకరం. అసలు డబ్బుని చూడమాకండి. డబ్బు అన్నదే నువ్వు బ్రతకడానికి దేవుడు ఇస్తాడు.
దేవుడు ఏర్పరుస్తాడు. నీకున్న కార్యాలన్నీ దేవుడు దయచేస్తాడు. ఈ ధనాపేక్ష అన్నదే బహు ప్రమాదకరం. చివర అంటాడు ఆయన, నానా బాధలతో తమను తామే పొడుచుకునిరి. నిజాయితీగా ఉన్న వ్యక్తి ధనాపేక్షకు కారకుడు కాడు. యేసుక్రీస్తు నామములో చెప్తున్నాను. అందుకే బైబిల్ చాలా చక్కగా బోధిస్తుంది మనకి. నాకు తెలిసి ఆయన లోపల ఉంటాడు. ఈ వాక్యం చదువుకుంటే దేవుడు అతను బయటికి తీసుకొస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ధనం అన్న విధానాన్ని చూడమాకండి. లేడీస్కి జెంట్స్కే చెప్తున్నాను. సహోదరులారా, ధనం అన్న చాలా చిన్న విషయం మన జీవితంలో. దేవుడు అన్నదే పెద్దది. ఆ దేవుడు అన్న క్రియ మనల్ని నిలబెట్టును గాక. తర్వాత ఇంకోటి ఏంటంటే, మూడోది ఆధ్యాత్మిక పాఠం. ఫస్ట్ది ఏంటి? భక్తిహీన సంబంధాల్లో ఉండకూడదు. రెండోది ధనాపేక్ష. మూడోది ఏంటంటే, శత్రువులు తరచుగా తేనిచ్చి పంపిస్తారు నీ దగ్గరికి మనుషుల్ని. వాళ్ళ అమ్మగా అసలు మన ఇంటికి వస్తే టీ ఇచ్చి పంపించాయి, కాఫీ ఇచ్చి పంపించాయి, అన్నం పెట్టి పంపించాయి, అంతే. అంతేగాని రా అని బీరువా తీసి నా చీరలో, నా బట్టలో, నీకు తెలుసా నా అకౌంట్లో ఎంత ఉందో అయిపోయా ఊడ్చేస్తారు మొత్తం. వాళ్ళు పట్టుకురావడమే హ్యాండ్ బ్యాగ్లోనో జేబులోనో చీపురెట్టుకొస్తారు. నేను ఊడ్ చేద్దామనే వస్తారు వాళ్ళు. అందుకే చెప్తున్నాను, మీకాలో రాస్తాడు ఈ మాట. మీకాలో 7:5 ఒకసారి చదువుతారా? మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుడిని నమ్ముకొనవద్దు. నీ కౌగిట పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు. అంతే. ఎక్కడెక్కడ అడుగుతారు, చాలామంది రాసుకున్నాను. నిజంగానే ఎవరి మీద పెట్టుద్దన్నాడు? నీ స్నేహితుని యందు. అది ప్రవీణ్ వినోద్ అయినా, ప్రవీణ్ రంజిత్ అయినా, ప్రవీణ్ రాయేష్ అయినా, ఎవరైనా ఆ స్నేహితుడికి మధ్యలో యేసుక్రీస్తు ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ స్నేహమే నిలబడును గాక. మీకు చూడండి, యోనాతాను దావీదు మధ్యలో దేవుడు ఉన్నాడు. యోనాతాను దగ్గర దేవుడు ఉన్నాడు, దావీదు దగ్గర దేవుడు ఉన్నాడు. వారు విడువక ప్రేమించుకునే స్నేహితులయ్యారు. ఈరోజు మన జీవితాల్లో శత్రువు తరచుగా మన దగ్గరికి శత్రువుకు అవసరమైన వ్యక్తులను పంపిస్తాడు. మనం రమ్మనాలా, తీయవాలా, పంపించేలా, అంతే. అంతేగాని ఇంట్లోకి తీసుకెళ్ళి ఇదంతా నీదే అంటే నాదే అని తీసుకెళ్ళిపోతున్నాయి. అటువంటి పనులు మాత్రం చేయొద్దు. ఇది మూడోది. 4వది చెప్తాను, మోసపూరితంగా ఉండొద్దు. 10:10లో యోహాను 10:10లో మాట చెప్తాడు. 10:10లో ఉంటుంది మాట, మోసపూరితమైన క్రియల్లో ఉండొద్దు అని చెప్తాడు. చూడండి ఎలాగంటే, దొంగతనమును హత్యను నాశనం చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధి కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మోసపూరితంగా ఉండడానికి వస్తుంది మన దగ్గరికి. అపవాది యొక్క అద్భుతమైన ఆయుధం అది, మోసం అన్నది. చాలా జాగ్రత్తగా ఉండాలి. దొంగ ఎందుకు వస్తాడు మన ఇంటికి? నువ్వు ఎలాగొన్నా కనుక్కుందని వస్తాడా? నువ్వు బాగున్నావా? దొంగ వచ్చి నీ దగ్గరికి, ఎలా ఉన్నారండి, బాగున్నారా, పిల్లలు బాగున్నారా, మీ ఇంట్లో బంగారం అంతా అంటాడా? అంటాడు. బంగారం దొరకపోతే నేను వేసేసి వెళ్ళిపోతాడు. ఇదే అపవాది నీ మీద అలాగే. దెలీలా ప్రేమ సంసోను దగ్గరికి ఎలా వెళ్ళింది? జుట్టు కత్తిరించేద్దామని వెళ్ళింది, కత్తిరించేసింది అంతే. జుట్టు కత్తిరించడం కాదు, గుడ్లు కూడా పీకించే అందకరమైన క్రియలకు తీసుకెళ్ళిపోయింది. తర్వాత ఇప్పుడు నువ్వు అనొచ్చు, అన్నా మరి ఇవన్నీ చేసింది కదా, విమోచన ఉండదా? అయినా నిన్ను ప్రేమిస్తాడు దేవుడు. అయినా నువ్వు పాపం చేయి, హత్య చేయి, ఏదైనా చేయి, అలాంటిదైనా చేయి, ప్రభువా నన్ను క్షమించు అంటే క్షమించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథంలోనే ఉంటుంది 16వ అధ్యాయంలో 28, 29, 30లో ఉంటుంది మాట. 30వ వచనం చదవండి. నేనును ఫిలిస్తీన్లు చనిపోదు గాక అని బలముతో వంగినప్పుడు గుడి సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడును. మరణకాలమున అతడు చంపిన వారి సవములు లెక్క జీవితకాలం అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ. ఆయన చూడండి, మళ్ళీ బలం ఇచ్చాడట. కళ్ళు లేవు, బలం లేదు, గుండుతో అది లాగితే
ఆ ద్వారబంధాలన్నీ వాళ్ళందరి మీద పడి వాళ్ళందరూ అతని జీవిత కాలంలో చంపిన వాళ్ళు దానికంట ఆ క్షణంలో చంపిన వాళ్ళు ఎక్కువైపోయారు. చూసారా, చెప్తున్నాను, ఇక్కడ అప్పులు అందరికీ ఉన్నాయి, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. జీవితకాలం సంపాదించిన దానికంట దేవుడు అత్యంత కొద్ది కాలంలో తీర్చే శక్తిని ఇస్తాడు. ఆమె హల్లెలూయా. ఖచ్చితంగా చెప్తున్నాను, మన లైఫ్ టైంలో ఎంత సంపాదించాలో తెలియదు, కానీ మొత్తం అంతకన్నా అత్యంత గొప్ప కృప విమోచన ద్వారా మనకు దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. ఇది దెలీలా ద్వారా నేర్చుకునేది. మరి ఇక్కడ దెలీలా బలహీనతలు ఏం చూద్దాం. బలాలు ఏమి లేవు. దెలీలా బలాలు ఏంటి? ఏమి లేవు. ఏమంటే మోసం చేసేవాడికి బలం ఏంటి? మోసమే బలం. అది దేవుళ్ళ బలహీనత. బలహీనత చూద్దాం. ఆమె దురాశపరురాలు, డబ్బుతే ప్రేరేపించబడిన వ్యక్తి. దురాశ దుఃఖానికే చేటు. బైబిల్ కూడా చెప్పొద్ది, దురాశ నీ ప్రాణాన్ని తీసుకెళ్ళిపోద్ది. దురాశ నిన్ను ఉన్న చోటన ఉండనివ్వదు. నాకు ఏదో కావాలని చూడమాకండి. మనకి బంతి భోజనాలు ఉంటాయి కదా, భోజనాలు పెడుతూ ఉంటారు, చికెన్ ముక్కలు వేస్తూ ఉంటారు. వేస్తున్నప్పుడు మనకు మంచి ముక్క పక్కటి ప్లేట్లో మంచి ముక్క ఉంది, అది చూస్తూ ఉన్నావు కొన్ని తెల్లవు, మనం తినేయాలి అంతే. నాకు ఎప్పుడు వేస్తాను. ఒకవేళ నీకు 2-3 వేసినా అది నీకు డైజెస్ట్ కాదు, అరగదు. సో దురాశపరురాలు అలా ఉండకూడదు. రెండోది, మోసపూరితమైనది, మోసం చేసే వ్యక్తి. ఆమె బలం ఏంటి? మోసం. అదే బలహీనత. తర్వాత నిజమైన ప్రేమ అనుకుంది, విశ్వసనీయత లేని ప్రేమగా మిగిలిపోయింది. తర్వాత ఆమె బలహీనత ఏంటంటే, ఇంకా దారుణమైన విషయం ఏంటో తెలుసా? శత్రువులతో పొత్తు పెట్టుకుంది ఆవిడ. శత్రువులు చాలా తప్పు కదా ఇది. సరే, ఇవన్నీ మనకు తెలుసు, కానీ దెలీలాలా ఉంటే మనకు ఏ ప్రమాదాలు వస్తాయి చూద్దాం. ఇప్పుడు ఏం చెప్పాను? సంసోను దెలీలాతో సంబంధం. అసలు సంసోను పతనానికి కారణం దెలీలా విధానాల్లో నువ్వు ఉంటే నీకు ఏమైంది చెప్పాం. ఇప్పుడు దెలీలాలా ఉంటే ఏమైందంటే, నీకు ఉన్న సంబంధాలన్నీ పాడైపోతాయి. ఉండకండి అలా. ఆ రోజుకి నీ స్థితి బాగుంటుంది, కానీ తర్వాత నీ స్థితి ఏమీ అంత గొప్పగా ఉండదు. నమ్మక ద్రోహం చాలా దారుణమైన పని అండి. అందుకే సొలొమోను గారు సామెతలు అనుకుంటా 12 ఒకసారి నేను తీస్తాను, 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. సొలొమోను చాలా గొప్ప మాట రాస్తాడు. 11:13 కొండెగాడై తిరుగులాడువాడు పరులు గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. లోగుట్టు అంటారు కదా, అసలు ఏం చెప్పదండి ఆవిడే గొప్పదే. హల్లెలూయా. మీకు తెలుసా, అసలేం బయట పెట్టండి, వాడే గొప్పడు. ఎందుకు? అన్ని దేవుడికి చెప్తాడు, నీకు చెప్పడుగా. అన్ని దేవుడికి చెప్పుకుంటాడు. మనం కూడా దేవుళ్ళో నేర్చుకుంటూ ఉండాలి. మోసపూరితంగా ప్రవర్తించే ఇతరులకు హాని జరుగుద్దని, చెడు సావాసం చేస్తే ప్రతికూల పరిస్థితులు వస్తాయని, దేవుడు లేని జీవితము నాశనకరంగా ముగుస్తుందని మనం తెలుసుకోలే. ఆవిడ వల్ల మనకి అదే చెప్పింది. అందుకే నిజమైన ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ, మనల్ని రాజీ చేసే ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ, బలహీన సమయంలో బలంగా ఉంచే ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ, మనుషుల ద్రోహం చేసిన యేసుక్రీస్తు ప్రేమ, ద్రోహం చేయలేని ప్రేమ. ఈ దెలీలాలా మన జీవితాల్లో ఉండకుండా ఒక్కొక్కసారి మన కుటుంబీకుల దగ్గర, మన పనివారి దగ్గర, మన ప్రయత్నాల్లోనూ ఒకవేళ ఎలాంటి మోసకరమైన క్రియలు వస్తే వెంటనే మోకరించి, ప్రభువా దెలీలా లాంటి ఆత్మ నాలో ఉందేమో తొలగించు, ప్రభువా ఈ దెలీలా లాంటి పరిస్థితుల్లోకి నేను వెళ్ళిపోయానేమో నన్ను తొలగించు అని నువ్వు అనుకున్నట్లయితే నాతో కలిసి ప్రార్థించు. ఆ దేవుడు నిన్ను దర్శించబోతాడు.